సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి మంచి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇంటర్నేషనల్ తెలివైన క్వశ్చన్కి ఆన్సరు. ఈరోజే మా మనవరాలు ఏపీలో 9th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఫోన్ చేసింది. ఇక్కడ నుంచి రోజుకొక జీకే క్వశ్చన్ వేస్తాను. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, కోడిగుడ్డు మనిషి హైట్ నుండి ఆ పైన హైట్ నుండి కింద పడేస్తే పగలకూడదు. ఎలాంటి గుడ్డు అయితే పగలదు. ఇది క్వశ్చన్. ఆన్సర్ చెప్పాలి. ఇది ఆల్ గ్రూప్స్కి, స్టాటస్కి, చిల్డ్రన్కి, మై స్టూడెంట్స్కి అందరికీ పంపుతాను. ఎవరు ముందు చెప్తే వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్, గెలుపు విలువ గురించి చెప్తానమాట. ఇప్పుడు జనరల్గా లేడీస్కి తెలుస్తుంది. వాళ్ళు అడగచ్చు, అది ఓన్ మైండ్తో థింక్ చేయొచ్చు. అయితే ఆలోచించండి. 1 minute, 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes. మా మనవరాలు ఎగ్జామ్ రాసి వచ్చి మా చాకల మీద ఉంది. మెసేజ్ చూసి, తాతయ్య నేను భోజనం చేస్తూ ఆలోచిస్తాను, నానమ్మ గుడ్లు కూర చేసింది తింటూ అంది. అంటే మా ఈపురాలు ఓకే అనేసా. నేను వెయిట్ చేస్తున్న మెసేజ్ కోసం. ఒక్కొక్క మెసేజ్లు వస్తున్నాయి. రెస్పాండ్ బాగానే అయ్యారు. ఒకరు అంటారు నీళ్ళలో వేయాలి, నీళ్ళలో వేసినా పగిలిపోతుంది. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఒకరు అంటారు మెత్తి పెట్టి, అంటే పరుపు, స్పాంజ్ పరుపు కానీ ఏదైనా సరే వేసి వేయాలంటారు. స్పాంజ్ పరుపు ఎందుకు వేసుకోవాలి? అవసరం ఏంటి? ఏదైనా సినిమా షూటింగా, ఫైట్స్ అప్పుడు ఫైటర్స్ దెబ్బలు తగలడం వాడతారు. అది దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇంకా ఒకరు అంటారు గుడ్డుకి గుడ్డ కట్టి వేయాలంటారు. గుడ్డ ఎందుకు కట్టాలి? ఇంకోరు మరీ కామెడీగా చాలా ఇంటెలిజెంట్ చిల్డ్రన్ పేరెంట్స్ ప్లాస్టిక్ గుడ్ అంటారు. ప్లాస్టిక్ గుడ్ ఎందుకు ఉంటుంది అసలు? వెరీ ఫన్నీ. ఆ తర్వాత మా మనవరాలు తింటూనే ఉంది. అబ్రాడ్లో ట్రైనింగ్ అయిన మా డైరెక్టర్ చైతన్య కుమార్ వాడు సీరియస్గా ఆలోచన చేసి ఆన్సర్ మెసేజ్ పెట్టాడు. ఏమని? మీరు థింక్ చేయండి ఒక్క 4 seconds. బాయిల్డ్ ఎగ్ కరెక్ట్ ఆన్సర్. గుడ్లు ఉడకబెట్టి మనిషి హైటు ఆరు అంతకంటే హైట్లో వేస్తే కూడా గుడ్డు పగలదు. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ కాబట్టి. ఆ పెంగుతో వేసినా పర్లా, పెంగు తీసేసినా పర్లా. అలాని పైకెక్కి ఏ హెలికాప్టర్ నుంచి వేసినా సరే పెంకు పగిలి తప్ప గుడ్డు పగలదు. గుడ్డు వేస్ట్ కాదు. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏంటి? బాయిల్డ్ ఎగ్. ఓకే. ఇది మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్లో వాళ్ళు ఎంత అందంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఎలాంటి డ్రెస్ వేసినా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ లాస్ట్లో 3 వేస్తారు. 3 జడ్జెస్ 3 క్వశ్చన్లు వేస్తారు. ఒక జడ్జి అడిగిన క్వశ్చన్కి చెప్పబట్టే ఆమె విన్ అయింది. మిస్ వరల్డ్ ఆర్ మిస్ యూనివర్స్, ఐ డోంట్ నో రియల్ రిమెంబరింగ్. ఇదండి. ఇలా పిల్లలకి మనం ఒక జీకే క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేస్తే చాలా వాళ్ళ టైం పాస్ అవుతుంది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏ ఐస్ క్రీము
బడ్జెట్ని బట్టి ఏదోటి ఇప్పిస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. అబ్బా ఈ క్వశ్చన్కి గెలుపు ఉంది అన్న ఉద్దేశం.